రామ్మోహన్ రావు గారు నమస్తే. చెప్పండి. హలో 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 రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? హలో వినిపిస్తుంది 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 రామ్మోహన్ రావు నాకు గారు మీకు ఒకసారి వినొస్తున్నట్టు. మాట్లాడండి. ఐ థింక్ మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది. పీసీఆర్ రెస్పాండ్. లేదు టీసీఆర్ దగ్గర నుండి నేను చాలాసేపే. హలో వినొస్తుంది కదా శ్రీకాంత్? రామ్మోహన్ రావు గారు, హలో సో రామ్మోహన్ రావు గారు, ఈ చెప్పండి. కేబినెట్ తర్వాత బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సుదీర్ఘమైనటువంటి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. సో దీంట్లో ఏ అంశాలు ప్రధానంగా చర్చలోకి వస్తాయనుకుంటే, కేబినెట్ సమావేశాల్లో రైతులకు సంబంధించినటువంటి అంశం ఏ రాలేదు. రైతు భరోసా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. సో ఇప్పుడు రైతు భరోసా ఇంకా క్వశ్చన్ మార్క్లోనే ఉంది. పరిషత్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత వాటి గురించి చర్చ వచ్చేటువంటి అవకాశం ఉంది. మోరోవర్ బీసీ సంక్షేమం గురించి కూడా ఈ బడ్జెట్లో ఎంత కేటాయిస్తారు ఏమిటి అన్నది ఒక క్లారిటీ రావాలి. ఇప్పటివరకు బీసీలకు అన్యాయం జరుగుతోంది. గతంలో ఇందాక నేను చెప్పినట్టు ప్రతి బడ్జెట్లో 56% ఉన్నటువంటి బీసీలకు 2 నుంచి 3% మాత్రమే నిధులు వస్తున్నాయి. ఈ కేటాయించిన నిధులు కూడా ప్రభుత్వాలు పూర్తిగా ఖర్చు చేయలేకపోతున్నాయి అన్నది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. సో ఎట్లా చూడాలి సార్ ఈ క్యాబినెట్ని కానీ రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాలు కానీ? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. నేను చిన్నప్పుడు దుకాణాలలో చూసేవాడిని. ఏమో అన్ని వచ్చాయి, అన్ని మన పేటిఎం. హలో వినొస్తుందా? అక్కడ మీ దగ్గరే ఉండొచ్చు. మీ మాట నాకు బాగా వినొస్తుంది, నా మాట మీకు వినొస్తుంది. టెక్నికల్ గా మీ దగ్గరే ఉండొచ్చు. హలో రామ్మోహన్ రావు గారు మాట్లాడండి. నాకు మీ మాట వినొస్తుంది. శ్రీకాంత్ వినొస్తుందా నా మాట మీకు? హలో హలో రామ్మోహన్ రావు గారు మాట్లాడండి, చెప్పండి. వినొస్తుందా మీకు? వినొస్తుందా? వినిపిస్తుంది. రైట్. మొదటగా చెప్పగలసిందంటే నా చిన్నప్పుడు మనకు కిరాణా షాపుల్లో, పెద్ద పెద్ద షాపుల్లో ఒక బోర్డు పెట్టేవాళ్ళు, నగదు నేడు అప్పు రేపు అని. ఈ ప్రభుత్వం తిరుగుడు అట్లాగే ఉంది. ఏం చేయాలి అట్లా? ఎందుకంటే ఏమంటే అంటే ఆశలు పెడుతున్నారు, అడియాసలు చేస్తున్నారు. ఇప్పుడు మొదటి నుంచి కూడా ఈ ఒక్క రైతు బంధువు లేకుండా రైతు భరోసా దీని గురించి అంటలేదు. చూడండి, మొదటి నుంచి కూడా అంటే బీసీలకు ఆశలు పెట్టారు. బీసీ డిక్లరేషన్ అంటే అదవగానే హామీ పనికి రాదు 100 సార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు ఎందుకంటే మొన్నటి ఎన్నికలు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు? దీనికంటే 2 సూత్రాలు ఉన్నాయి. మొదటిది ఏమో పంచాయతీ ఎన్నికల్లో ఏదోట్లో ఇన్న మాదే దూడ అనుకోవచ్చు కనుక అది కొంచెం ఎట్లాగో అది మొగ్గు అటువైపు ఉంటుందని చెప్పి రిజర్వేషన్లు అమలు కాకుండా అక్కడ చేశారు కదా. అక్కడ కూడా రిజర్వేషన్లు అదే 23% పరిమితమైంది, 22% పరిమితమైనాయి కదా. మంచి చోట అవి అయిపోయింది. మున్సిపల్ ఎన్నికలు ఎందుకు చేశారంటే మున్సిపల్ ఎన్నికల్లో 33-34% బీసీల రిజర్వేషన్ లభించింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కోట తక్కువ ఉంటుంది అక్కడ. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు వాళ్ళ జనాభాను బట్టి కనుక అది మున్సిపాలిటీలో తక్కువ ఉన్నది. గ్రామాల కంటే మున్సిపాలిటీలో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువ ఉంటుంది. దానివల్ల ఆ ఎన్నికలు నిర్వహించింది కనుక అసలు ఎన్నికల సమస్య ఇప్పుడు వచ్చింది. మళ్ళీ సేమ్ 1,60,00,000 మంది ఓట్లు వేయాలి మన శ్రీకాంత్. ఎందుకంటే సేమ్ పంచాయతీ ఎన్నికల్లో ఎంతమంది ఓట్లు వేశారో అట్లాగే ఇక్కడ కూడా ఉన్నది. కనుక ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఏం చేయకుండా చేస్తే కష్టమని మరొకసారి ఏదైతే మా కేంద్రం మీద నెడుతూ ఇంకొక 6 నెలల్లో ఏడాదో గడుక్కుపోతారు అంటున్నాడు. అసలు ఎన్నికల సంగతి చూసుకుంటే 2023 జనవరిలో పంచాయతీ ఎన్నికలు అయిపోయింది. 2031 పంచాయతీ పరిమితి అయిపోయింది. దాదాపు 2 ఏళ్ల దగ్గర 2 ఏళ్ల తర్వాత చేశారు. రెండోది ఏంటి, జూలైలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు 2024 జూలైలో. మీరు చూడండి, అంటే 25 జూలై 26 అంటే రేపు వస్తే ఇంకొక 4 నెలలు అయితే మళ్ళీ ఇది కూడా 2 ఏళ్ళ పూర్తి అవుతుంది కదా. ఇది చూస్తున్నారు. ఈ ఎలక్షన్ వాయిదాకేమో కారణం ఏంటంటే ఒక్కటేమో రైతు బంధు వేయకుండా, రైతు భరోసా వేయకుండా ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు కనుక డబ్బులు మనం 9,000 కోట్లు తెచ్చారట. రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాం. మళ్ళా సంక్షేమ పథకాలు కూడా అప్పే. అభివృద్ధి పథకాలకు అప్పు వేరు. అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టే. ఇప్పుడు రైతు భరోసా వేస్తామని చెప్పి తెచ్చామన్నారు. ఆ 9 కోట్లు ఏమైనాయి అని ప్రజలు అడుగుతున్నారు. నెంబర్ 1. రెండోది ఆశ పెట్టమంటే ఆశ కురుపులు ఉంటుంది. ఆ 9,000 కోట్లు మనం తెచ్చాము, ఒకే విడత పెడతామన్నారు. అసలు 2 బాకీ ఉంటే ఒకే విడత లేదని నేను అంటున్నాను. ఒకసారి రైతు బంధు లెక్క చూపెడతాను మీకు శ్రీకాంత్ గారు. మనం కూడా కొంచెం క్లారిటీ ఉండాలి. 2023 డిసెంబర్లో ఎన్నికలు వచ్చినాయి, నవంబర్లో ఎన్నికలు వచ్చినాయి. 2023 నవంబర్లో ఎన్నికల కంటే వారం రోజుల ముందు, ఒక 4-5 రోజుల ముందే అనుకుంటాం, ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. మీరు వేసుకోవచ్చు. ఏది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవ్వగానే ఒక తప్పుడు మాట ఏంటంటే హరీష్ రావు పోయి సిద్దిపేటలో రేపటి టకటక డబ్బులు పడిపోతున్నాయి అనగానే వెంటనే కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు, అది ఆపేశారు. ఆగిన ఎప్పుడు వచ్చినాయి?
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చినాయి. అంటే అవును. అప్పటిదాకా 11 విడతల మధ్య 12వ విడతనేమో పాతదే ఎప్పుడు వేశారు, 13వ విడత వచ్చే ఒక అవును. ఎప్పుడు ఇచ్చాం. అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తేనే వీళ్ళకి ప్రజలు గుర్తొస్తున్నారు. సమస్యలు మీరు చూడండి. 2023, 24 ఏప్రిల్ మేలో వేశారు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు. తర్వాత డిసెంబర్ లో కావాల్సింది కదా, మళ్ళీ ఇంకోటి ఏప్రిల్ వేసేది డిసెంబర్ లో కావాలి, డిసెంబర్ వేసేది డిసెంబర్ లో వేయాలి కదా. 2024లో 2 విడతలు వేయాల్సి ఉంటే మొదటి 2023 విడత మాత్రం ఒకటి వేశారు. 2025 సంవత్సరంలో మరొక విడతలు వేశారు. అవును. అంటే మళ్ళీ అప్పుడు పంచాయతీ ఎన్నికలు కాదు, మళ్ళీ ఒకసారి వేశారు. రెండోది వేసేటప్పుడు కూడా ఏం చేశారంటే అప్పుడు కూడా సేమ్, అంటే అన్ని వర్తిస్తాయి, గుట్టలకు రాళ్ళు అన్నిటికి ఇస్తా అన్నారు. ఇక మూడో విడత అంటే ఏప్రిల్ వచ్చిన తర్వాత రెండో విడత, అంత ముందు అయితే మూడో విడత. అప్పుడు ఏం చేశారు, 2025 మన దానిలో ఏప్రిల్ మేలో మళ్ళీ ఎన్నికలు వస్తాయనిపోయింది, అప్పుడు ఒకటి వేశారు. అప్పుడు కూడా ఏం చేశారంటే సగమే వేశారు. అంటే గుట్టలకు రాళ్ళకు తీసేయాల్సిందే, కానీ ఊరు పక్కన భూములు ఉంటే ఎవరికన్నా ఇళ్ల పక్కన గూగుల్లో మ్యాప్ కనిపిస్తే మొత్తం పోయింది, అంటే సగం తగ్గించారు. ఇక 4, 5 మొత్తం రావాల్సింది. 2025లో 2 విడతలు రావాల్సి ఉంటే ఇప్పటిదాకా అతిగతి లేదు. అంటే 2 విడతలు బాకీ ఉన్నారు. రేపు ఏప్రిల్ వస్తే ఇంకొక విడత బాకీ ఉంటారు. అంతే. ఏం చేయాలి, 12,000 బాకీ ఉన్నారు ఇప్పటికి. ఇంకొక 3 నెలలు అయితే ఇంకో విడత కూడా బాకీ ఉంటారు. ఇప్పుడు సమస్య బాకీ ఉంటారు. ఇప్పుడు 2 బాకీ ఉంటే ఈ రెండిట్లలో వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఎప్పటికప్పుడు ఆశ పెడుతూ వెనక్కిపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి సాక్షాత్తుగా. మొన్నటికి మొన్న మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతానని హామీ ఇచ్చారు కదా. ఏమైంది అంటే ఎన్నికలు ఆగిపోతే అది బంధు రాదన్నట్టు. దీన్ని బట్టి అర్థమైంది. వెనుకట పల్లెటూరులో జేజబ్బు అని పెడతారు. జేజబ్బు అంటే ఎప్పుడు పెడతారంటే చాలా మంది పాపం రెడ్లు లేకుంటే అగ్రకులాల వాళ్ళు కూడా పెద్దగా అన్నం తినకపోయేవాళ్ళు. ఎప్పుడు పెడతారంటే దేవుడికి నైవేద్యం పెట్టే పండుగ నాడే అన్నం పెట్టేవాళ్ళు, దాన్ని జేజబుబా అనేవాళ్ళు. ఇప్పుడు పండుగ అంటే ఓట్ల పట్టుకున్నప్పుడే ఇవి వేస్తారు అన్నట్టు. అందుకని ఇంకేం లేదు. గ్రామీణ ఉదాహరణ మీరన్న మాటల్ని ప్రస్తావిస్తూ కార్తిక్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు నమస్తే. నేను ఒక మాట ముగిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే రైతు బంధు, రైతు భరోసా చేశారు. ఆనాడు బిచ్చం వేస్తున్నారా, 5,000 అయినా 10,000 ఇవ్వాలి కదా, ఒక్కొక్క ఎకరానికి 15,000, మొత్తం 15,000 ఇవ్వాలి కదా, 3 విడతలు ఇస్తామన్నారు. 2 పంటలు కదా, 3వ పంటకి ఇస్తామన్నారు. అది పోయింది. 3 పంట పక్కన పెట్టి 3,000 తగ్గించి 6,000 చొప్పున వేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు 2 విడతలు బాకీ ఉన్నది. పంచాయతీలను మన మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు బాకీ ఉన్నాయి. దీనికోసమే ఆపుతున్నారు అనుకుంటున్నాను నేను. మన 9,000 కోట్లు రెడీ ఉన్నాయి, రేపు పడుతున్నాయి, ఎల్లుండి పడుతున్నాయి, 17 ఫిబ్రవరి నుంచి పడుతున్నాయని చెప్పి మున్సిపల్ ఎన్నికల కన్నా ముందు ప్రకటించారు కదా. ఎలక్షన్ కోడ్ కాగానే వేస్తామన్నారు. మరి డబ్బులు ఏమైంది అని అంటారు. ఎన్నికలు వీలైనంత తొందరగా జరపండి. ఇంకొక ఆలోచన మంచి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాని గురించి ఒక్క నిమిషం మాట్లాడతారు. ఒక ఆలోచన ఏంటంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ అగజాగాల స్థలాలు, పనికిరాని పదవులు ఇప్పుడు రాజ్యాంగ సవరణ రాగానే అనుకోకుండా పెట్టారు. అది కాంగ్రెస్ హయాంలో జరిగింది. 93, 73, 74 రాజ్యాంగ సవరణ తర్వాత అది ఇప్పటి వరకు ఆ పదవులు పనికిరాని పదవులు ఉన్నాయి. తీసేస్తామని ఆలోచన చేస్తుందట. అది చాలా మంచిది. కానీ రాజకీయ నిరుద్యోగతను రూపానికి కంటిన్యూ చేస్తున్నారు. కాంగ్రెస్ చేసింది, తర్వాత టీడీపీ చేసింది, తర్వాత టీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవులు తీసేదలుచుకుంటే డైరెక్ట్ ఎంపీపీకి జెడ్పీ చైర్మన్ కు డైరెక్ట్ ఎలక్షన్ ఎన్టీ రామారావు గారు పెట్టిన అనుకోండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. పార్టీలో కొంత నష్టం జరగవచ్చు, కానీ ప్రజల్లో మంచి పేరు వస్తుంది. పనికిరాని పదవులకు ఎన్నికలు జరిపి చేసిన దానికన్నా ఆ పదవులు తీసేస్తే మంచిది. దానికి రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుంది కనుక ఆ వైపు ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీనిపైన కూడా ఒకసారి డీప్ డిస్కషన్ జరగాలి. మీరు అన్న పాయింట్ పైన కూడా అయితే బాగుంటుంది. దాన్ని కూడా ఒక సందర్భం తీసుకొని ప్రభుత్వంలో యువకుడు దాని ఇటువంటి ప్రతిపాదన చేస్తే పనికిరాని పదవులు తీసేసి బెస్ట్ అంటున్నాడు.